హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా ఎస్ఎస్సి జనరల్ డ్యూటీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం. డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 5th 9 2024 టు 14th 10 2024 వరకు ఉంది. సో నెక్స్ట్ మంత్ 14th వరకు అనమాట. టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి టు ఫిబ్రవరిలో అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఈ వీడియోలో ఏమేం ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఫస్ట్ ఇందులో ఏమేం పోస్టులు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పోస్ట్లో లెవెల్ 1 అండ్ లెవెల్ 3 పోస్టులు ఉన్నాయి. లెవెల్ 1 బేసిక్ పే వచ్చేసి 18,000, లెవెల్ 3 బేసిక్ పే వచ్చేసి 21,700. దీంట్లో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బిలో, ఎన్సిబిలో వివిధ రకమైన పోస్టులు పడ్డాయి. టోటల్గా వచ్చేసి మనకు మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ టోటల్గా కలిపి 39,481 పోస్టులు పడ్డాయి. మనకు మేల్ అండ్ ఫీమేల్కి జెండర్ ఈక్వాలిటీ చూపించడానికి ఫీమేల్ కూడా సపరేట్ పోస్టులు అలొకేట్ చేశారు. మేల్కి వచ్చేసి 35,612 పోస్టులు, ఫీమేల్కి వచ్చేసి 3,869 పోస్టులు అలొకేట్ చేశారు. ఇంకా ఈ వీడియోలో నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 23. ఎస్సీ ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years, ఓబీసీకి 3 years, ఎక్స్ సర్వీస్మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇలా ఇవ్వబడ్డాయి. అంటే మ్యాక్సిమం చిల్డ్రన్ డిపెండ్స్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ గుజరాత్ రైట్స్ 10 years. ఎక్స్ సర్వీస్ మెన్ గురించి ఈ వీడియోలో అంత అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ ఫార్మాట్ మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ మనము వెబ్సైట్ వచ్చేసి ssc.gov.in వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th అనేది మినిమం క్వాలిఫికేషన్. 1/1/25 లోపు ఖచ్చితంగా మనం మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. 10th పాస్ అయిన వాళ్ళకే ఇది అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 5%, బి ఉన్న వాళ్ళకు 3%, ఎన్సీసీఏ ఉన్న వాళ్ళకు 2% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది లాస్ట్కు సిబిటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యాడ్ చేస్తారు మెరిట్ లిస్ట్ వచ్చేటప్పుడు. దాంట్లో ఈ పర్సంటేజ్ అనేది తీసి దానికి లాస్ట్లో యాడ్ చేసి మీకు మెరిట్ లిస్ట్ ఇస్తారు. దీంట్లో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మస్ట్. ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, నీట్గా ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 KB మధ్యలో జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ ఒక వైట్ పేపర్ మీద సైన్ పెట్టి మంచిగా బ్లర్ కాకుండా దాన్ని ఒక స్ట్రైట్ వేలో పెట్టడం మంచిది. అంటే విత్ ఇన్ ద బాక్స్లో పెట్టడం మంచిది. లేకుంటే ఈ సైన్ వల్ల కూడా చాలా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామందికి కూడా అయ్యాయి లాస్ట్ ఇయర్, నేను చూశాను. అండ్ అప్లికేషన్ ఫీజుకి వచ్చేసి 100 రూపీస్ ఈచ్. ఉమెన్ క్యాండిడేట్స్కు మళ్ళీ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు ఎగ్జంప్షన్ ఉన్నాయి. మిగతా ఓబీసీ యూఆర్ వాళ్ళకు 100 రూపీస్ ఫీజు. 100 రూపీస్ మనం ఆన్లైన్లో యూపీఐ ఆర్ భీమ్ యూపీఐ, వీసా క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా చెల్లించవచ్చు. విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, దీనికి కరెక్షన్ ఫామ్ గిట్ల ఇచ్చారు. మన ఫామ్లో ఏదైనా కరెక్షన్ ఉంటే 5/11 to 7/11/2024 వరకు ఆ టైంలో మనకు 2 days టైం ఇచ్చారు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం చేసుకోవచ్చు దాంట్లో. అండ్ ఫస్ట్ టైం కరెక్షన్కు 200 ఫీ అయితే మనం పే చేయాలి. ఒకవేళ నెక్స్ట్ టైం సెకండ్ టైం కూడా చేయాలనుకుంటే 500 ఎక్స్ట్రా పే చేయవలసి వస్తుంది. ఈ కరెక్షన్ ఛార్జెస్ అనేది యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా
రూపే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి చూసుకుంటే మనకు సదరన్ రీజన్లో మన తెలంగాణలో 3 సెంటర్లు అలొకేట్ చేశారు. ఒకటి వచ్చేసి హైదరాబాద్, ఇంకోటి కరీంనగర్ అండ్ వరంగల్. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు చాలా సెంటర్లు ఉన్నాయి. మన తెలంగాణలో మెయిన్గా హైదరాబాద్ ఒకటి, వరంగల్, కరీంనగర్ పెట్టుకోవచ్చు. ఈ సదరన్ రీజన్లో చూడొచ్చు. అక్కడ దాని పక్కన కోర్స్ ఇట్లా ఇచ్చారు. ఈ కోర్స్ అనేది మనము అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేయాలి. అండ్ సిలబస్ చూసుకుంటే అండ్ ఎగ్జామినేషన్ సిలబస్, సిబిటి ఎగ్జామ్ సిలబస్ చూసుకుంటే దీంట్లో 4 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి రీజనింగ్, ఇంకోటి జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. ఈచ్ వన్ 20 క్వశ్చన్స్. టోటల్గా మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 1 అవర్ టైం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ అంటే ఈచ్ వన్ 2 మార్క్స్. అండ్ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఇట్లుంది, 1/4 నెగిటివ్. అంటే మనం 4 రాంగ్ చేస్తే 1 మార్క్ మైనస్ చేస్తారు దీంట్లోకి వెళ్ళి. అండ్ మీరు పెట్టేటప్పుడు ఇట్లా జర చూసుకొని పెట్టాలి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కదా. దీంట్లో నార్మలైజేషన్ ఇట్లా ఉంది. సిలబస్ చూసుకుంటే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ అప్ టు 10th వరకు ఉన్న సిలబస్ దీంట్లో వస్తుంది. ఒకసారి చూసుకోండి. అండ్ పీఈటీ, పిఎస్టీ ఫిజికల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్ టెస్ట్ గురించి చూద్దాము. దీంట్లో మేల్ అండ్ ఫీమేల్కు డిఫరెంట్గా ఇచ్చారు. మేల్కి వచ్చేసి 5 km in 24 minutes, ఫీమేల్కి వచ్చేసి 1.6 kilometers in 8.5 minutes. అది లడక్ రీజన్ తప్ప. లడక్ రీజన్ వచ్చేసి మేల్కు 1.6 in 7 minutes, 800 minutes in 5 minutes ఫర్ ఫీమేల్. ఇది ఒకసారి చూసుకోండి. మనకు వచ్చేసి 5 kilometers in 24 minutes బాయ్స్కి వచ్చేసి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి మేల్ 170 centimeters ఉండాలి, ఓబీసీ అండ్ యూఆర్, ఈడబ్ల్యూఎస్. ఫీమేల్ 157 centimeters. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్ 162.5 centimeters ఉండాలి, ఫీమేల్ వచ్చేసి 150. ఇది ఒకసారి టేబుల్లో క్లారిటీగా ఉంది. దీన్ని ఒకసారి మీరు చూసుకోండి అప్లై చేసేటప్పుడు ఏ కేటగిరీకి వస్తారో. అండ్ చెస్ట్ వచ్చేసి 80 centimeters ఉండాలి, అన్ఎక్స్పాండెడ్. ఎక్స్పాన్షన్ చేసినాక మినిమం అనేది 5 centimeters ఎక్స్పాండ్ కావాలి. అదే షెడ్యూల్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 76 centimeters మినిమం ఎక్స్పాన్షన్ అనేది. వాటి చెస్ట్ సైజెస్ ఇచ్చారు 78, 77. ఒకసారి చూసుకోండి. మనకు వచ్చేసి మాత్రం 80 centimeters అండ్ మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 centimeters. అప్లై చేసుకున్నప్పుడు ఒక్కసారి కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి, మళ్ళీ మిస్టేక్స్ అవుతాయి. అండ్ సర్టిఫికేట్, ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ. అండ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 2 పాస్పోర్ట్, రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళాలి. అండ్ ఒక ఐడి ప్రూఫ్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా ప్రింట్ అయి ఉండాలి. ఆధార్ కార్డ్ అయినా, పాన్, పాస్పోర్ట్ ఏదైనా తీసుకెళ్ళొచ్చు ఒరిజినల్. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే యూఆర్కి వచ్చేసి 30%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 25%, ఆల్ అదర్ కేటగిరీస్ వచ్చేసి 20% అండి. ఇది మినిమం క్వాలిఫై. ఇది ఖచ్చితంగా ఈ మార్క్స్ వస్తేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు, సిబిఏ అని 532%. ఇవి లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారు. అది చూసుకోండి ఒకసారి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నోళ్ళు ముందే తీసి పెట్టుకుంటే దాని గురించి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా అప్లోడ్ చేస్తే మాత్రమే మీకు నెక్స్ట్ ప్రాసెస్ మెరిట్ లిస్ట్లో యాడ్ అవుతాయి. అది మ్యాక్సిమం మార్క్స్ చూసుకుంటారు. అది ఒకసారి చెక్ చేసుకోండి ఎన్సీసీ ఉన్నవాళ్ళు. అండ్ 1 time రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అప్లై చేస్తున్నప్పుడు. ఇదివరకు ఎస్ఎస్సి చేసిన దానికి ఇది ఇప్పుడు చేంజ్ చేశారండి మొత్తము. 1 time రిజిస్ట్రేషన్ అనేది పక్కా చేసుకోవాలి. 1 time రిజిస్ట్రేషన్లో మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు 10th సర్టిఫికేట్ ముందు పెట్టుకొని చేసుకుంటే బెటర్, ఎందుకంటే డీటెయిల్స్ అనేది యాజ్ పర్ 10th తీసుకుంటారు. అండ్ ఇందులో పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్, మన 10th క్లాస్ సర్టిఫికేట్,
దాంట్లో ఉన్న అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి అప్లై చేసేటప్పుడు. అండ్ ఇక్కడ శాంపిల్ కూడా ఇచ్చారు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ క్రియేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు మీరు. ఈ లెఫ్ట్లో కూడా మీకు కనబడుతున్నాయి. నేను స్పీడ్గా ట్రాక్ చేస్తున్నాను. ఇదన్నీ లాగిన్ పేజీలో మీకు కనబడతాయి. నేను నెక్స్ట్ వీడియో తీసినప్పుడు మీకు శాంపిల్గా ఒకరి అప్లికేషన్ చేసి చూపిస్తాను. మీకు ఇంకా ఫుల్ ఐడియా ఉంటుంది. ఇది ఏంటంటే జస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చింది, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని దీని గురించి డీటెయిల్గా చెప్పనీకి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, దీంట్లో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది చాలా మస్ట్ అండి. దీనివల్ల చాలామందికి రిజెక్ట్ అయ్యాయి లాస్ట్ టైము. అదొకటి చెక్ చేసుకోండి. ఆ సైజు అండ్ ఫోటో సిగ్నేచర్ అనేది ఎలా ఉండాలనో. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండి షర్ట్ లేకుండా ఇలా గాగుల్స్ పెట్టడం వల్ల ఇలాంటి ఫొటోస్ దిగొద్దు మీరు. ఖచ్చితంగా నీట్గా ఉండాలి. డ్రెస్సింగ్ అయినా హెయిర్ స్టైల్ అయినా నీట్గా ఉన్నదే తీసుకుంటుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. వీటి శాంపిల్స్ కూడా కింద ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇవన్నీ మనం లాగిన్ అయిన తర్వాత ఈ పేజెస్ అన్నీ కనబడతాయి. అవసరం లేదు మీకు ఇప్పుడు. కింద డిక్లరేషన్ అనేది మస్ట్ అండి. మీరు అంత ఇన్ఫర్మేషన్ అంతా చేశాక ఆ అగ్రీ బటన్లో మనం టిక్ మార్క్ వేస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బాక్స్లో మంచి బ్లూ పెన్ తోటి మిడిల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. కింద ఇచ్చినట్టు కార్నర్ కానీ టాప్ బాటమ్ కానీ అట్లా సైన్ చేయకూడదు. కింద ఇచ్చారు చూడండి ఒకసారి. ఇలా చేస్తే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్. సైన్ చేసేటప్పుడు ఒకసారి క్లారిటీగా అది బ్లర్ ఉందా నీట్గా ఉందా చూసుకోండి, లేకుంటే చాలా. అండ్ ఇక్కడ ఫోటో చూడండి, వాళ్ళు ఇచ్చారు శాంపిల్ ఫొటోస్. ఏ విధంగా ఉండొద్దో కూడా కింద ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి వన్స్ అప్లోడ్ చేసేటప్పుడు. సో ఇదండి ఇవాల్టి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. దీంట్లో అండ్ పోస్ట్ ఆఫ్ సెలెక్షన్ ఇట్లా చాలా ఇంపార్టెంట్ అండి మీకు. దీనిలో చాలా మంచి పోస్టులు ఉన్నాయి, కొన్ని ప్రిఫరెన్స్, దాని గురించి కూడా నేను వీడియో పెడతాను మీకు. అండ్ ఇక్కడ ఈ కోడ్స్ ఉన్నాయండి. మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఓన్లీ అంటే స్టేట్ వైజ్ కొన్ని పోస్టులు ఉంటాయి దీంట్లో. అది అప్లై చేసుకోనికి వీటి కోడ్ నెంబర్స్. ఇక మన తెలంగాణ వచ్చేసి 32 కోడ్ నెంబర్, ఆంధ్రప్రదేశ్ వచ్చి 2 కోడ్ నెంబర్. అదొకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.